పిన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి. అయితే పూజా విధానం ఎలా చేసుకోవాలి, అమ్మవారి ప్రత్యేకత చెప్పండి. అంటే చాలా మందికి అమ్మవారిని కొలుచుకున్నాక చాలా మంది సంకల్పాలు నెరవేరేయని చాలా మంది చెప్తున్నారు గురుగారు. అలాగే వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఈ నవరాత్రులు ఎలా ఉపయోగించుకోవాలి? తప్పకుండా తల్లి, మనకు ఈ యొక్క జ్యేష్ఠ మాసము ముగుస్తూనే 25వ తారీఖు నాడు మనకు అమావాస్య 24-25 ఈ అమావాస్య సందర్భంలో ఈ మనకు జ్యేష్ఠ మాసం ఏదైతే ఉందో ఇది పూర్తి అయి ఆషాఢ మాసంలోకి మనము ఎంటర్ అవుతాం. అవును గురుగారు. ఆషాఢ మాసంలో విశేషంగా మొదటి రోజు నుండి కూడా 9 రోజులు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. ఇందులో గుప్త నవరాత్రులుగా చెప్పేటువంటి అమ్మవారు ఈ యొక్క వారాహి అమ్మవారు. గుప్త నవరాత్రులు వాస్తవానికి ఇప్పుడు కొన్ని పనులు గుప్తంగా చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు. నలుగురికి తెలిసే విధంగా కానీ చెప్పి చేయడం వల్ల కానీ అందులో కొన్ని పనులు అవ్వడము అవ్వకపోవడం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరి నోరు ఎలాంటిదో, ఇప్పుడు మా కూతురుకు వివాహం సెట్ అయింది, లేదా మా కొడుకుకు జాబ్ వచ్చింది, అమ్మ మా కూతురుకు మంచి సంతానం అంటే నేను అనేది ఏమిటంటే ఇదంతా మంచి అంటే జాతకరీత్యా కొన్ని సందర్భాలలో మనం మాట్లాడేటువంటి మాటలు కానీ జాతకంలో కొంత దుష్టగ్రహాల యొక్క పరివర్తన కానీ ఆ యొక్క దశ మహర్దశలు వచ్చినప్పుడు కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు ఒక 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, కొందరికి 12 సంవత్సరాలు ఉంటుంది కష్టం, కొందరికి 7 సంవత్సరాలు ఉంటుంది బాధలు, మరి కొందరికి 18 సంవత్సరాలలో 14 సంవత్సరాలు రాజభోగం ఉంటుంది, ఒక 4 సంవత్సరాలు తీవ్రమైన ఇబ్బందులు ఉంటుంది జాతకరీత్యా. సో ఇది గుప్త నవరాత్రులు కనుక మనకు ఇంట్లో ఎంతో గుప్తంగా చేసుకోవచ్చును. వాస్తవానికి ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహము, అమ్మవారి యొక్క చిత్రపటము మొన్న ఈ సందర్భంగా లాస్ట్ ఇయరు మనం చెప్పినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా కానీ అంటే ఎవరో ఎక్కడో ఆ తల్లి విని అమ్మవారి యొక్క ఫోటో కొనుక్కొని వచ్చింది, ఇంట్లో పెట్టుకుంది. చక్కగా 10-11 రోజులు కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు దిగ్విజయంగా పూర్తి చేసింది. అటు పిమ్మట ఆఫ్టర్ పౌర్ణమి తర్వాత ఆ యొక్క ఫోటోని తీసుకొని వచ్చేసింది గుడికి. ఏంటమ్మా గుడికి తీసుకొచ్చా ఫోటో అన్న, అమ్మవారు పూజ అయిపోయింది, ఫోటో ఇక్కడ పెట్టేద్దామని తీసుకువచ్చిన, ఇంట్లో ఉండకూడదట కదా. అసలు ఇంట్లో నువ్వు ఎందుకు కొనుక్కొచ్చుకున్నావు, ఇంట్లోకి మీరు ఎందుకు కొనుక్కొని వచ్చారు ఒకటి. రెండవది కొనుక్కోవచ్చాం, దాన్ని జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. పూజ అయిపోగానే దాన్ని తీసుకువెళ్ళి దేవాలయంలో పెట్టడం ఏమిటి, ఎవరు చెప్పారు? అవునా కాదు? పూజ చేసుకున్నారు, విగ్రహము కానీ ఫోటో కానీ ఉంటే వంశపారంపర్యంగా అమ్మవారిని కొలిచేటువంటి సంస్కృతి కొందరికి ఉంటుంది, వారు కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏటా పెట్టేటువంటి వారు కొందరు ఉంటారు. గణపతి యొక్క మంటపం వేసి ఆ యొక్క వినాయకుని పెట్టడం, కొత్తగా పెడితే కొత్తగా కూడా తయారయ్యారు 100. ఇప్పుడు చూడండి, ప్రతి ఇయర్కు కమిటీలు ఏర్పడి ఎవరి వారికే ఏర్పడేసి వాడు నన్ను రానియలేదు, నన్ను పూజ మీద కూర్చునే లేదని చెప్పి వీరు మనమే పెట్టుకుందాం అనుకునేటువంటి భావన. అవును, ఇది ఈ మధ్య కాలంలో టెంపుల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, చాలా మంది పెడుతున్నారు టెంపుల్స్ కూడా. ఎన్ని చేసినా ఒకటే చెప్తాను నేను ఫైనల్గా, ప్రతి వీడియోలో ప్రతిసారి నేను చెప్పే మాట ఒకటే, సాటి మనిషి ఎవరైనా కానీ ఎంత వీలైతే అంత సహాయం చేస్తూ ఉండాలి సాటి మనిషికి. ఎవరిని కూడా మనము కించిత్ మాటలతో కూడా బాధపడకూడదు. వాడు మనకు ఏదైనా అన్యాయం చేసినప్పటికీ కూడా
ఎవరైనా నలుగురిట్లో కానీ కొంత అవమానపరిచే విధంగా కానీ మనం మాట్లాడకూడదు. ఒక మనిషి గురించి మనం కళ్ళారా చూస్తే కానీ మనం మాట్లాడకూడదు. సత్యము అంటే కళ్ళతో, మొన్న ఇక్కడ చూశాను ఒక మాట, కళ్ళతో మనం ఏదైతే చూస్తామో అది సత్యం, అదే నమ్మాలి. అంతే. చెవులతో విన్నది, నలుగురు చెప్పింది, అది వినడమా వినకపోవడం అనేటువంటిది నీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఇక్కడ విషయం ఏమిటి అంటే, అమ్మవారి యొక్క విగ్రహము కానీ ఫోటో కానీ మీ దగ్గర ఉంటే చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకొని లేదా బ్లూ కలర్ వస్త్రాన్ని పెట్టుకొని చక్కగా నిండుగా కూడా బియ్యాన్ని పోసుకొని దానిపై అమ్మవారి యొక్క ఫోటో పెట్టాలి. ఉంటే, కొనుక్కొని రావద్దు చెప్తున్నా, ఉంటే పెట్టండి ఫోటో. లేదు, ఒక కలశాన్ని స్థాపించుకోండి, ఒక బ్రాహ్మణుని పిలుచుకోండి, మీకు తోచింది ఇవ్వండి చక్కగా. లేదా మీరే ఏదైనా ఒక మంత్రం చెప్తాను నేను, ఈ మంత్రాన్ని మీరు చక్కగా కూడా చదువుతూ మీరు ఆ యొక్క కలశ స్థాపన చేసుకోండి. అమ్మవారి యొక్క ధ్యాన మంత్రం చెప్తా, అమ్మవారి యొక్క మంచి మంత్రం. ఇక ఆ పీటపై ఒక క్లాత్ ఎరుపు లేదా బ్లూ కలరు, దానిపై ఒక రాగి కలశం చెంబు లేదా స్టీల్ అయినా కొత్తది పెట్టండి. పెట్టి అందులో చక్కగా బియ్యాన్ని పోసి, ఒక 85% బియ్యాన్ని పోసి చక్కగా బూరు తీయనటువంటి ఒక కొబ్బరికాయను, పూర్ణ కలశాన్ని అంటే మన పూర్ణ కొబ్బరిని అంటారు కదా, బూరు తీయనిది, పూర్ణ కలశాన్ని దానిపై పెట్టండి. పెట్టేసి దానిపై చక్కగా కూడా ఒక చీర కానీ ఒక జాకెట్ పీస్ కానీ లేదా ఒక వస్త్రాన్ని వేసి చక్కగా కూడా ఒక కంకణాల దారం అంటారు, చేతికి కట్టేటువంటి కంకణాల దారాన్ని దానిపై ఉంచండి. ఉంచి చక్కగా కూడా పసుపుతో ఒక మంచి గౌరమ్మని చేసి ఆ యొక్క కలశం ముందు పెట్టండి. ఇక కలశంలో మామిడాకులో లేదా తమలపాకులో ఒక 3-4 మీకు శక్తికి మేర పెట్టేసుకోండి. కలశం లేదండి అన్నా కూడా సంతోషమే, ఒక దీపారాధన చెయ్యండి చాలు. ఒకే ఒక దీపారాధన, ఒక దీపారాధన చేసి ఉదయము సాయంకాలము తల్లి అని చెప్పి మన కళ్ళు మూసుకొని మనసులో భావన చేసుకొని ఒక దీపారాధన చేయండి. ఒక దీపారాధన చేసి చక్కగా కూడా నేను చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఇక దీపారాధన కూడా మాకు వీలు అవ్వటం లేదన్నా కూడా సంతోషమే, ఖచ్చితంగా చేయండి అని చెప్పడం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏది చెప్పినా పాపం ఉన్నది, అది మంచా చెడా అనేది అర్థం కావడం లేదు. విన్నరా? ఎందుకంటే ఇప్పుడు చివరికి ఈ వేళ్ళు ఎట్లా ఉన్నాయంటే, ఒక వేలు ఎదుటి వ్యక్తిని చూపిస్తే 4 వేలు 3 వేలు మన వైపు చూపిస్తున్నాయి అనేటువంటి విధంగా కూడా లేకుండా పరిస్థితి గందరగోళంగా ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలవలేని పరిస్థితిలో ఉన్నమాట చెప్పాలంటే. కనుక దీపారాధన చేసుకోండి చక్కగా, ఉదయము సాయంకాలము అమ్మవారి యొక్క ధ్యానం చేసుకోండి. నేను చెప్పేటువంటి మంత్రాన్ని చక్కగా చదువుకోండి. ఇక్కడ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విషయం మీద ఒక మాట, గతంలో కూడా సామూహికంగా ఈ సుమారుగా 11 రోజులు కూడా నేను జపాది కార్యక్రమాలు చేసి చివరిలో ఈ వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించినాం. అది కూడా టెలికాస్ట్ జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు ఈ 9 అంటే మనం సుమారుగా నాకు 11వ రోజు కానీ 10వ రోజు కానీ హోమం చేసుకుంటా. ఇట్టి హోమము వీడియో కాల్ కానీ మనకు ఏదైతే వీడియోలో కానీ మనము వీరికి చూపించవచ్చును. వీడియో రూపకంగా వీరి సంకల్పం, వీరి గోత్రనామాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. 100కు 200% ప్రతిరోజు కూడా మీ గోత్రనామాలు చదివింది ఒక షార్ట్ రూపకంగా మన ఛానల్లో వేసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఇంద్రా ఒకటే విషయం చెప్పాలి అనుకుంటే, అసాధ్యము అనుకునేటువంటి పనులు సాధ్యంగా మనకు పూర్తి చేయగలిగేటువంటి ఒక శక్తి అమ్మవారు, వారాహి అమ్మవారు. ఇక్కడ వారాహి అమ్మవారి యొక్క ఫోటో లేకున్నా
దుర్గా అమ్మవారు కానీ పార్వతీ అమ్మవారు కానీ ఇద్దరి ఫోటోలను పెట్టుకొనైనా కూడా వారాహి అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి యొక్క కథ మనం చేసుకునే సందర్భంలో సత్యనారాయణ స్వామి విగ్రహం కానీ సత్యనారాయణ స్వామి ఫోటో లేకున్నా కూడా రామచంద్ర వారిది పెట్టుకుంటాం, వెంకటేశ్వర స్వామిది పెట్టుకుంటాం ఫోటో. కనుక అంతా ఒకటే. ఆ విషయాన్ని గమనించుకొని మంచిగా రోజు రోజు ఉపవాసము దీక్ష మీ శరీరం ఏ విధంగానైతే సహకరిస్తుందో ఆ విధంగా సహకరిస్తూ ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే వేసుకుంటూ అమ్మవారి యొక్క సేవలో ఉండండి. ఇప్పుడు చిన్నతనంలో మనకు ఒక సైకిల్ కానీ ఒక బైక్ కానీ కావాలి అన్నప్పుడు మనము ఒక అలుగుతాం తల్లిదండ్రుల ముందు. నేను నిజంగా చెప్తున్నా, సైకిల్ కొనియకుండా నేను ఒక రోజు 2 రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. సైకిల్ కొనియాలని చెప్పి అసలు ఆ రోజంతా అన్నం తినకుండా ఉన్న సందర్భాలు ఇప్పటికీ గుర్తొస్తుంది నాకు. సో అప్పటికప్పుడు 2500 2700 అయింది. అది ఇది 2008 2008 2009 హర్క్లెస్ సైకిల్ అది. ఆ సమయంలో సైకిల్ కోసం అంత గొడవ. అంటే చెప్తున్నా నాకు ఉదాహరణ. అంటే ఒక వస్తువు కావాలంటే తల్లిదండ్రులపై మనం ఏ విధంగా ప్రేమతో మనము అలుగుతామో వారు మురిసిపోయి సరెత్తి ఏమండి కొనిగా మన పిల్లాడే కదా అని చెప్పి తల్లి అనడము. ఈ సందర్భంలో ఈ అమ్మవారి వద్ద మన కోరికను పెట్టండి. కేవలం అలక తల్లి నాకు ఈ పని కావాలి, అబ్బా నేను ఇవాళ ఫాస్టింగ్ ఉంటున్నా, ఏదో నేను వారాహి నవరాత్రులలో నేను పూజ చేస్తున్నా, నేను ఫాస్టింగ్ ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఇది కాదు కదా. నువ్వు ఎందుకు ఇది ఎందుకు చెప్పడం? నువ్వు చేసేదే గుప్త నవరాత్రులు. కనుక ఇట్టి నవరాత్రులలో అమ్మవారిపై చక్కగా అలగండి. అలిగి మీ కోరికను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, మంత్రం చూద్దాం. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రీ వారాహి దేవ్యై నమః. ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతే వార్తాళి వారాహి వారాహముఖి. ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వా స్తంభనం కురు. శీఘ్రం వశ్యం కురు. ఐం గ్లౌం ఐం టహ 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 హూం ఫట్ స్వాహ. ఈ మంత్రం ఏదైతే ఉందో దీనిని 108 సార్లు చదవాలి. మరలా ఒకసారి చదివినిపిస్తున్నాను. ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతే వార్తాళి వారాహి వారాహముఖి. ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహినే నమః. స్తంభే స్తంభినే నమః. ఐం గ్లౌం ఐం సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వా స్తంభనం కురు. శీఘ్రం వశ్యం కురు. ఐం గ్లౌం ఐం టహ 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 హూం ఫట్ స్వాహ. ఇట్టి మంత్రాన్ని మనసులో 108 సార్లు చదువుకోండి. నేను బయటికి చెప్పాను, సో మనసులో చదువుకోండి. ఇది బయటికి చెప్పకూడదు. మనసులో 108 సార్లు చదువుకోండి. ఇదే మంత్రముతో ఇంకా మూలమంత్రం ఉంటుంది. దీనితో విశేషంగా అమ్మవారికి ప్రతిరోజు నిత్యము పూజ చేసి అదేవిధంగా చివరి రోజు విశేషమైనటువంటి హోమాన్ని చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి వస్తువులతో హోమం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో ఎవరైనా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేటువంటి వారు సపరేట్గా మన యొక్క పీఠంలో వీరు పూజలో కూర్చోవాలి అనేటువంటి సంకల్పం ఉన్నవారు, ఎందుకంటే రాజకీయ పరంగా శత్రు నాశనం కావచ్చును, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి సమస్యలకు, ముఖ్యంగా మనీ బ్లాకేజెస్, దీని తర్వాత వచ్చేసి
సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ జాతకపరమైనటువంటి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ హోమంలో పాల్గొనేటువంటి వారికి 100% అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటుగా ఒక రక్ష అనేటువంటిది మనము వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మవారి రక్ష ఏమిటి అనేటువంటిది మనము వారికి డైరెక్ట్గానే ఆ యొక్క మొట్టమొదటి రోజు నుండి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు 26 నుండి మొదలయ్యేటువంటి సందర్భంలో ఈ యొక్క ఆషాఢ మాసంలో మొట్టమొదటి నుండి 10వ రోజు వరకు, అంటే 26వ తారీఖు నుండి సుమారుగా 9వ రోజు 10వ రోజు వరకు కూడా కలశ స్థాపన చక్కగా కూడా, అదేవిధంగా చివరి రోజు అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ద్రవ్యాలతో హోమం నిర్వహించేటువంటి పరిస్థితి కనుక ఇందులో ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు పాల్గొనాలి అని అనుకునేటువంటి వారు మీ గోత్రనామాలకై సంప్రదించండి. అదేవిధంగా ఎవరైనా పూజపై కూర్చోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు కూడా తప్పకుండా సంప్రదించండి. ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన, రాజకీయపరమైన, ఆరోగ్యపరమైన, సంతాన సంబంధిత శత్రు నివారణ కొరకై ఇట్టి యాగాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునేటువంటి వారు, సర్వబాధ విముక్తి పొందేటువంటి వారు, జాతకలో ఉండేటువంటి ప్రతి దోషాల నుండి కూడా తొలగిపోయేటువంటి విధంగా ఈ యొక్క పూజను నిర్వహించేటువంటి పరిస్థితి అద్భుతమైనటువంటి సంకల్పంతో మన యొక్క దేవాలయంలో ఈ యొక్క పూజ ఉంటుంది కనుక కింద కనపడేటువంటి నెంబర్కు సంప్రదించండి. తప్పకుండా గురుగారు, నిజంగా మంచి అవకాశము. ఇలాంటి ప్రాబ్లమ్స్తో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా నవరాత్రులు అందరూ వినియోగించుకోవచ్చు. మీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. చక్కగా గురువుగారు చెప్పినట్టుగా మీరు పాల్గొనాలి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనుకుంటే మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే గురుగారు. మహాదేవ్.